హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకి బతుకమ్మ పండగ శుభాకాంక్షలండి. మీ ఇంట్లో పెద్దలకైతే పెట్టుకున్నారా అండి? మేమైతే ఇంకా పెట్టుకోలేదు. ఈరోజైతే చెట్టుకైతే మల్లెపూలు చాలా బాగా పూసాయి. అవన్నీ కోయడానికైతే వచ్చానండి. కోసే ముందు మీకు ఒకసారి చూపిస్తున్నాను ఎలా మల్లెపూలు పూసాయనేసి. చాలా అంటే చాలా బాగా పూసాయండి మల్లెపూలైతే. చూడండి ఎన్ని మల్లెపూలు వెళ్ళాయో. ఇవన్నీ ఒక్కరోజే పూసిన మల్లెపూలు కాదండి. నేను ఒక 4-5 డేస్ నుంచి దాచిపెట్టాను. ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల ఇన్ని మల్లెపూలు అనేది నాకు వచ్చాయండి. ఇప్పుడైతే అన్ని మాలలైతే కట్టేస్తున్నాను మొత్తము. చాలా టైం అయితే అయిపోయింది. నైట్ టైంలో కడుతున్నానండి. ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఈవినింగ్ టైం అయిపోతుందండి. అందరూ అప్పటికే పెద్దలకైతే బియ్యం ఇచ్చి ఉంటారు. పూలైతే అన్నీ కట్టేశానండి. ఇన్ని పూలు బయట కొనుక్కొని రావాలంటే దగ్గర 200 పైనే అవుతాయి కదా. ఇప్పుడు మల్లె చెట్టు ఎక్కడ వేసినా కానీ ఈజీగా పెరుగుతుంది కదా. ఇలా పూలన్నీ రోజు వెళ్ళిన పూలన్నీ కొద్దిగా తెంపి ఒక బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకు అవసరం ఉన్నప్పుడు ఒకటేసారి ఎంత కావాలంటే అంత మాల కట్టి దేవుడి పటాలకి లేదంటే ఇంట్లో చనిపోయిన పెద్దల పటాలకి అలంకరించామంటే చాలా బాగుంటుంది కదా. మనకిష్టం వచ్చినట్టు ఎన్ని రకాలంటే అన్ని రకాల పూలు మాల కట్టి ఏ విధంగా అంటే ఆ విధంగా వేయచ్చు కదా. ఇదైతే మార్నింగ్ టైంలో అండి. నెక్స్ట్ డే ఇది. ఆ రోజు నైట్ అయితే ఇంకా పూలు మాల కట్టాను. ఇంకేం పని చేయలేదు. అక్కడితో వీడియో అయితే ఆఫ్ చేశాను. మార్నింగ్ టైంలో అయితే టిఫిన్ చేసిన తర్వాత జోరుగా వాన గాలి మబ్బైతే బాగా పట్టాయండి. చూస్తున్నారు కదా ఎలా వస్తుందో. పని అయితే నేనేం ఆపలేదండి. వంటకు కావాల్సిన సామాన్లన్నీ సిద్ధం చేసి అయితే పెట్టుకున్నాను. అంతే కదా, ఎవరొచ్చినా రాకున్నా కానీ మనం ఏ పని చేయాలో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా. ఇక్కడైతే బాస్మతి బియ్యం అయితే కడుగుతున్నానండి బిర్యానీ చేయడానికి. ఆ తర్వాత ఇంట్లో వచ్చేసి పాశం అయితే రెడీ అయిపోతుంది ఒక దిక్కున. నేనైతే ఫుల్గా అయితే వీడియో తీయలేదండి. పిల్లలు తీశారు. కొద్దిగా మాత్రమే షూట్ చేశారండి. ఎక్కువ మందికి భోజనం పెడుతున్నాం కదా, అందుకనేసి పాశం అయితే ఎక్కువగా చేస్తున్నామండి. మీరేం చేశారు? మీ పెద్దలకి బియ్యం ఇచ్చినప్పుడు చుట్టాలను పిలిచారా? మేము చుట్టాలను అయితే పిలవలేదండి. మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఆడపడుచు, ఇరుగు పొరుగు వాళ్ళను మాత్రమే పిలిచామండి. అంతకు మించి అయితే పిలవలేదు, పెద్దగా అయితే చేయలేదు. ఇక్కడైతే బిర్యానీకి అయితే మసాలా అయితే పట్టేస్తున్నానండి. నేను అక్కడ ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాను. హెయిర్ అయితే పైకి పెట్టుకొని క్లిప్ పెట్టుకున్నాను. కిందికి వదిలేసానంటే ఎంటికలు మొత్తం పోయి ఆ వంటలోనే ఉంటాయి కదా. అందుకనేసి నేను అలా పెట్టుకున్నానండి. స్కిప్ చేసేయండి మీరు. మళ్ళీ దాని గురించి పర్టికులర్గా కామెంట్ చేయొద్దు. పాశం చూస్తే ఎక్కువగా అనిపిస్తుంది. బెల్లం అయితే చాలా తక్కువగా ఉందండి. మళ్ళీ అయితే బెల్లం అయితే తెమ్మని చెప్పి పంపించానండి బయటికైతే. అది వచ్చేసరికి కొంచెం టైం పడుతుందనేసి లోపల పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఉన్న బెల్లంతోనైతే సరిపెట్టుకుంటున్నాను. అది రాగానే మళ్ళీ దంచి వేయచ్చులే అనుకున్నానండి. ఇప్పుడైతే ఉన్న బెల్లాన్ని అయితే అన్నంలో వేసి బాగా కలిపి ఉడికిస్తున్నాను. ఈ లోపల ఇంకా కావలసిన బెల్లం కూడా వచ్చిందండి. దాన్ని కూడా ఒక పక్కన దంచుతున్నారు. పరవాన్నం అయితే ఫుల్ వీడియో తీయలేదండి, కొద్దిగా వీడియో తీశాను. బయటైతే వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. నాకైతే చెమటలు అయితే బాగా వస్తున్నాయి. అంతే కదా, గ్యాస్ దగ్గర వంట చేస్తే అలాగే చెమటలు వస్తాయి కదా. ఇక్కడైతే మా ఆడపడుచు చికెన్ కర్రీ చేస్తుందండి. అక్కడ పాశం అయితే రెడీ అయిపోయింది.
అక్కడ నిలబడింది మా ఏరాలు, అంటే మా తోటి కోడలు. మా ఆడబిడ్డ అక్కడ తిడుతుందండి పిల్లల్ని. లాస్ట్ ఒకసారి నన్ను వీడియో తీసావుగా మళ్ళీ తీయొద్దు అని అంటుంది. మా పాప అంటుంది, ఇది మెమొరీగా ఉంటుంది మమ్మీ, అత్తమ్మ కూడా మన దాంట్లో ఉండనియ్యి అని అన్నది. అందుకనే నేను ఆ వీడియో అయితే క్లిప్ తీయలేదండి, అలాగే ఉంచాను. మా వదినకు నచ్చకపోయినా అలాగే ఉంచాను. మా పెద్ద వదిన అయితే రాలేదు, ఇంకా వస్తుంది అని చెప్పారు అప్పటికి. ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా అయిపోయిందండి, మసాలా వేస్తే అయిపోతుంది. చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. బిర్యానీ కూడా చేసి పక్కకు పెట్టేశాము. ఇక్కడైతే బయట అందరు మాట్లాడుకుంటున్నారు. మా పాపతో చెప్పాను వద్దు అని అంటే తను ఏం కాదులే అనేసి అలా షూట్ చేసిందండి. ఇక్కడ చింతపండు రసం తీస్తున్నాను. ఇక కింద కూర్చొని పర్టికులర్గా తీయాలంటే చాలాసేపు పట్టుద్ది అనేసి ఇలాగే చేసేస్తున్నాను పని తొందరగా. ఇక రసం చేశానంటే పని మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే అండి. ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు, వచ్చి స్నానం చేస్తే రెడీ అయిపోయినట్టే అంతా. ఫుల్గా అయితే వీడియో షూట్ చేయలేదండి, అక్కడ కొద్దిగా మాత్రమే షూట్ చేశాను. గదిలో చేస్తున్నాను కాబట్టి ఎటు తిరిగినా ఇరకటంగా అనిపిస్తుంది. అందుకనేసి మా వాళ్ళు అయితే బయటనే కూర్చున్నారు అందరూ, బయట చల్లగా ఉందనేసి. అత్తమ్మ, మా తోటి కోడలు, మా ఆడపడుచు, మా బావగారు అందరూ అక్కడే కూర్చున్నారు. నా పని అయితే నేను కంప్లీట్ చేస్తున్నాను. వాళ్ళు చేయరా, మీరు ఒక్కలే చేస్తారా అని మళ్ళీ అనుకోవచ్చు. వాళ్ళు కూడా చేశారండి, చేసేంతవరకు చేశారు. వాళ్ళు కొద్దిసేపు అలా కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నారు. పని అంతా వాళ్ళకే చెప్పడం పద్ధతి కాదు కదండి. ఇక్కడ రసం కూడా రెడీ అయిపోయింది. బిర్యానీ చేశాను, చికెన్ దమ్ బిర్యానీ చేశానండి బాస్మతితో. అలాగే రసం పెట్టాను, చికెన్ కర్రీ, అలాగే పరవన్నం చేశానండి. ఇంతవరకు అయితే చేసి పక్కకు పెట్టాను. ఇప్పుడైతే మా మావయ్య గారికి అయితే దీపారాధన చేసుకొని చేసిన వంటకాలన్నీ ఇస్తారాకులో పెట్టి మావయ్య పటం దగ్గర పెట్టానండి. నిన్న కట్టాను కదా పూలమాల, అవి చూడండి ఎంత బాగున్నాయో. పటాలకి ఇలా అలంకరించామంటే చాలా అందంగా ఉంటాయి కదా. కనకాంబరాలు, మల్లెపూలు కట్టామంటే ఇంకా బాగుంటుంది కదండి చూడడానికి. ఇంతటితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా మీ పెద్దలకి ఇలాగే పెట్టుకున్నారా? పెట్టినట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి అయితే ఈవినింగ్ టైంలో అండి, బతుకమ్మలు చేస్తారు కదా ఆ రోజు. బతుకమ్మలు అయితే అన్నీ ఒక చోట పెట్టి అయితే ఇక్కడ బతుకమ్మ ఆట ఆడుతున్నారు. కొద్దిగా షూట్ చేశాను వీడియో.